అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నట్టు తెలంగాణకి ఏం రాలేదు, గాడిద గుడ్డి వచ్చిందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన చదువుకున్నది 7వ తరగతి, ఆయన చేసే పని గోడలకేసే సున్నం కాబట్టి అట్లాంటి వాళ్ళకి బడ్జెట్ అర్థం కాదు. కొంచెం చదువుకున్న వాళ్ళని పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్ ఏమొచ్చింది అనేది కనబడుతుంది. ఇందాక గౌరవనీయులు కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకంలో ఎన్ని పైసలు వచ్చినాయి అనేది విడమర్చి చెప్పడం జరిగింది. ఇంకా బడ్జెటెడ్ గ్లాన్స్ అని బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టిన బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సుమారు 26,000 కోట్ల రూపాయలు, స్టేట్ టాక్సెస్ ఇన్ సెంట్రల్ షేర్ లో దాదాపు 22,000 కోట్ల రూపాయలు వస్తున్నాయని, ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు. బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు రాసినటువంటి పేజ్ నెంబర్ 4 బడ్జెటెడ్ గ్లాన్స్ లో ఉంది. 2 పథకాల కిందనే సుమారు 50,000 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారికి బడ్జెట్ మీద ఉన్నటువంటి అవగాహన. అది కాకుండా దేశవ్యాప్తంగా 3 కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ళు వస్తాయి. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇళ్ళు వస్తాయి. ఆ వచ్చిన ఇళ్లను కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీదకి ఇళ్లు మార్చుకొని చేసేటువంటి కొత్త కథ పెట్టినారు తప్ప, వాళ్ళేం కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళకి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వట్లేదు. అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా మంజూరైన 3 కోట్ల ఇళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇళ్లకి ఇందిరమ్మ ఇళ్లని పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇందాక కేంద్ర మంత్రి గారు చెప్పినట్టు ముద్రా లోన్ కింద గతంలో 10 లక్షల రూపాయల లోన్ వస్తే ఇప్పుడు ముద్రా పథకం సక్సెస్ అయింది. పేదింటి బిడ్డలు ముద్రా పథకాన్ని ఉపయోగించుకొని పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల రూపాయల లోన్ ని 20 లక్షల రూపాయలకి ముద్రా పథకం కింద పెంచినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. బురద జల్లి మట్టగాల్చి మీదేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నామని, దళితులకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి నాయకత్వంలో కొన్ని సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం అయితే అయిందేమో కానీ, ఈ దేశ ప్రజలు నరేంద్రుడి నాయకత్వం మీద, ఎన్డీఏ నాయకత్వం మీద, గౌరవ పెద్దలందరి నాయకత్వం మీద భరోసా ఉంచినారు. కాబట్టి 3వసారి ఈ దేశానికి 1962 తర్వాత, జవహర్ లాల్ నెహ్రూ గారి తర్వాత 3వసారి కంటిన్యూస్ గా ప్రధానమంత్రి అయినటువంటి ఘనత ఎన్డీఏ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో పెద్దలు రామదాస్ అథవాలే గారి నాయకత్వంలో వారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దళితుల పక్షాన, పీడితుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన వారు చేస్తున్నటువంటి పోరాటాన్ని మేము అభినందిస్తున్నాం. ఊర్లలో మంచి సామెత చెప్పుకుంటామని, అయ్యేదంతే అమాస ఆగదని. నీతి ఆయోగ్ మొట్టమొదటి సమావేశంలో గౌరవనీయులు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిందంటే, టీమిండియా కెప్టెన్ గా నేను 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లేయర్లుగా అన్ని రాష్ట్రాలని సమానమైనటువంటి రీతిలో మేము అభివృద్ధి చేసినందుకు కంకణబద్ధులై ఉన్నాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్ అండ్ రిలీజియన్, నువ్వు కాంగ్రెసా, తృణమూల్ కాంగ్రెసా, ఏడీఎంకేనా, డిఎంకేనా అని సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకి డబ్బులు ఇస్తామని చెప్పినాం. అంతకుముందు జరిగినటువంటి సమావేశాల్లో కూడా అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పోలేదు, పోకపోతే పైసలు రాలేదా తెలంగాణకి? So whatever the official share that has to come for Telangana, whether the Chief Minister of Telangana will attend the meeting or not, that is irrespective. We are going to contribute the money under the Niti Aayog scheme also. You want to politicize the issue. రేవంత్ రెడ్డికి సమస్య ఏం లేదు కాబట్టి పొలిసైజ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చినా రాకున్నా నీతి ఆయోగ్ సమావేశ రాష్ట్రాలకి డబ్బులు ఇస్తాం, మర్యాద వస్తే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది, రాకపోతే వాళ్ళ దురదృష్టం. ఏం చేస్తాం? మరి ఉత్తరప్రదేశ్ పేరు వచ్చిందా, రాజస్థాన్ పేరు వచ్చిందా, గుజరాత్ పేరు వచ్చిందా? మరి మాకు బడ్జెట్ రాయరాలేదు. నువ్వు బాగా తెలివికల్లోనివి కదా, కొడంగల్ తప్ప మరి మిగతా 118 నియోజకవర్గాలకు ఏమైనా ఇచ్చినావా? మా మెదక్ శాసనసభ మీ కాంగ్రెసే గెలిచింది కదా, మరి మెదక్ శాసనసభకి మెడికల్ కాలేజీకి 20 కోట్లు 50 కోట్లు ఇచ్చినావా? కొడంగల్కి తీసుకుపోయినావు కదా మెడికల్ కాలేజ్, మరి మా మెదక్ మెడికల్ కాలేజ్ ఏమైంది? మెదక్ కూడా కొడంగల్కి ఇచ్చినట్టు 4,600 కోట్లు ఈమని మా ఎమ్మెల్యే లేచి అడిగిరా అంటే పోనీ అది లేదు. ఇది దురిస్థితి. కాబట్టి జిల్లాల పేర్లు, నియోజకవర్గాల పేరు, రాష్ట్రాల పేర్లు రావు. బడ్జెట్ అంటే అంకెల కారణి కాదు. బడ్జెట్ అంటే శరీరంలో వెంట్రుకల దగ్గర నుంచి పాదం దాకా అన్ని భాగాలు కరెక్ట్ గా ఉంటే మనిషి ఎట్లా కరెక్ట్ ఉంటాడో
దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలకి సమపాలనలో సమదృష్టితో చూసేదే భారత ప్రభుత్వం బడ్జెట్. ఎక్కడ లోటుపాటు ఉంటే అక్కడ అందరిని ఆదుకుంటాం. ఖచ్చితంగా దిస్ ఈజ్ ఫర్ అంత్యోదయ, గరీబుల కోసం పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ధన్యవాదాలు. गारंटी विदाउट कारण ये लोग और बैंकों को आदेश है कि जो बैंक मतलब इसमें भी काम नहीं करेगी वो अधिकारियों पर कार्रवाई होगी। मतलब गरीब और जो युवा अनएम्प्लॉयड है वो अपने गांव में शहर में छोटा मोटा धंधा करने के लिए 10 सालों में कम से कम 46 करोड़ लोगों को मुद्रा योजना का लोन मिला है। जनधन योजना जो है हमारे सभी लोगों के अकाउंट बैंक में खुलवाने का एक योजना बनाई थी। इसमें कम से कम 51 करोड़ से ज्यादा लोगों के अकाउंट बैंक में खुले। उज्ज्वला योजना जो शुरू की थी गैस सिलेंडर हर घर में पहुंचाने का, इस तरह अपनी माँ बहनें चूल्हे पर खाना बनाती थी। चूल्हे के धुएं से मतलब उनके लाल बुंद होती थी। वे अनुभव नरेंद्र मोदी जी को था और उन्होंने उज्ज्वला योजना शुरू की और गांव के चाहे हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, बुद्धिस्ट हो, कोई भी जाति धर्म का आदमी हो जो इस कैटेगरी में बैठने वाला है सबको गैस सिलेंडर दिया है और वो कम से कम 10 करोड़ से ज्यादा लोगों को गैस सिलेंडर मिला है। इसका मतलब कम से कम 50-60 करोड़ पॉपुलेशन को इसका फायदा हुआ है। एक घर में 5-6 लोग अगर हम करते हैं तो दूसरा जो योजना है अपना प्रधानमंत्री आवास योजना, प्रधानमंत्री आवास योजना के मकान मिले और मतलब वो शहर में है, गांव में है और अभी नरेंद्र मोदी का ऐलान किया है और उसके लिए बजट भी पास किया है। बहुत सारे गरीब लोगों को मतलब कोई बीमार आदमी होता है तो वो प्राइवेट डॉक्टर के पास जाना उनके लिए बहुत बड़ा महंगा होता है। तो आयुष्मान भारत योजना ऐसी है कि गरीब लोगों को एक फैमिली को एक साल में 5 लाख रुपए देने की स्कीम है। बहुत सारे लोगों को योगदान देने का काम है 5 लाख रुपए फैमिली को। ऐसी बहुत सारी योजनाएं है। ये योजनाएं तो हुई है लेकिन जो अभी 2024-25 का जो इंटरिम बजट है इस बजट में पीएम मोदी के नेतृत्व वाली एनडीए सरकार ने रोजगार, कौशल, एमएसएमई और मध्यम वर्ग पर ध्यान केंद्रित किया है। 2 लाख करोड़ के केंद्रीय परिव्यय के साथ 2 लाख में जो बजट 2 लाख करोड़ का है तो इसमें 5 साल की अवधि में 4.1 करोड़ युवाओं के लिए रोजगार, कौशल और अन्य अवसरों के लिए प्रधानमंत्री की 5 योजनाओं और पहली बार काम करने वालों का सभी औपचारिक क्षेत्रों में कार्यबल में प्रवेश करने वाले सभी लोगों को 1 महीने का वेतन प्रदान करेगी। दूसरी योजना विनिर्माण क्षेत्र की रोजगार सृजन के लिए है। EPFO प्रदान के लिए 2 वर्ष के लिए 3000 प्रति माह प्रतिभूति करेगी। ज्योति योजना राज्य सरकारों और उद्योग के सहयोग से कौशल विकास के लिए है। 5 साल की अवधि में 30 लाख युवाओं को कौशल प्रदान किया जाएगा। तो केंद्र 5 वर्षों में 1 करोड़ युवाओं को
1 करोड़ युवाओं को 500 सेल्स कंपनियों में इंटर्नशिप के अवसर प्रदान करने के लिए एक व्यापक योजना शुरू करेगा। सहायता प्रदान की जाएगी। इस उद्देश्य के लिए ये वाउचर हर साल 1 लाख छात्रों को सीधे दिया जाएगा। बजट में महिलाओं और लड़कियों को लाभान्वित करने वाली योजनाओं के लिए 3 लाख करोड़ से अधिक का आवंटन किया गया है, ताकि महिलाओं के नेतृत्व में महिलाओं के लिए 3 लाख करोड़ का प्रावधान किया है। हालांकि महिलाओं के नेतृत्व वाले विकास को बढ़ावा दिया जा सके, इस वर्ष ग्रामीण विकास, जिसमें ग्रामीण अवसंरचना शामिल है, उसके लिए 2.66 लाख करोड़ रुपए का प्रावधान किया गया है। जनसंख्या वृद्धि के कारण पात्र हो चुके 25,000 ग्रामीण बस्तियों को हर मौसम में कनेक्टिविटी प्रदान करने के लिए प्रधानमंत्री ग्राम सड़क योजना का वितरण चौथा शुरू किया जाएगा। बिना किसी संपर्क या तीसरे पक्ष की गारंटी के मशीनरी और उपकरण खरीदने के लिए एमएसएमई अवधि की सुविधा के लिए एक नई ऋण गारंटी योजना शुरू की जाएगी। ऋण श्रेणी के तहत मुद्रा ऋण की सीमा मौजूदा 10 लाख रुपए से बढ़ाकर 20 लाख रुपए की जाएगी। सरकार 100 शहरों में या उसके आसपास पूर्ण अवसंरचना के साथ निवेश के लिए प्लग एंड प्ले औद्योगिक पार्कों के विकास की सुविधा प्रदान करेगी। इस बजट में कृषि और संबद्ध क्षेत्र के लिए 1.52 लाख करोड़ रुपए का प्रावधान किया गया है। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।